తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా రివ్యూ అండ్ మై వ్యూలో భాగంగా ఈ రోజున దీపావళికి రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి కే ర్యాంప్ అనేటువంటి సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కే ర్యాంప్ అనేది ట్రైలర్ వచ్చినప్పుడు నేను ఒక చిన్న వీడియో చేశాను. దానిలో కూడా చెప్పిన ఇది కామెడీ లాగా కొన్ని డైలాగులు కొంచెం హద్దు దాటి మాట్లాడినట్టుగా, అంటే ఈ మధ్యకాలంలో సెన్సార్ వాళ్ళు కూడా కొన్ని వదిలేస్తున్నారేమో బూతు ధ్వనించేటువంటి మాటలు. ఆయన ఇంటర్వ్యూలో కూడా నరేష్ గారు కూడా చెప్పారు, ఒకప్పుడు ఆయన నటించినటువంటి చిత్రం బళ్ళారి విచిత్రంలో ఆ బాత్రూంలోకి వెళ్ళిన పాము అనే మాట తగ్గించినప్పుడు ఇక్కడ అట్లాంటివి ఏం లేకుండా మామూలుగా రిలీజ్ చేసేస్తారు. అంటే సామాజికంగా వచ్చిన మార్పులు అనేవి వాళ్ళు కూడా గమనిస్తున్నారు అనుకుంటా. బూతులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రముఖ సెలబ్రిటీలు కానీ స్టేజ్ల మీద రకరకాలుగా మాట్లాడటం. విచిత్రం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన ప్రొడ్యూసర్ కూడా అట్లాంటి మాటలు మాట్లాడాడు. అందరూ అట్లా ఆ రకంగా, అంటే సమాజంలో వచ్చిన మార్పు అనుకుంటా. ఇది మార్చాలంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో స్టేజ్ మీద మాట్లాడేవాళ్ళు, సెలబ్రిటీలు కొంచెం సమయంతో మాట్లాడటం, లాంగ్వేజ్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ లాంగ్వేజ్ పాయింట్, డైలాగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం దూరం వెళ్ళినప్పటికీ కూడా కాన్సెప్ట్ వైజ్గా, అంటే ఇది ఒక రొమాంటిక్ కామెడీ లాగా తీసుకొచ్చారు. ఇది చాలా బాగుంది. సినిమా చాలా ఆద్యంతం ఆకట్టుకునేటట్టుగా, తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్సాహాన్ని, ఉత్సుకతని కలిగేటట్టుగా చాలా బాగా ఉంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది అని కాకుండా సినిమాతో ఓవరాల్గా బాగుంది. క్యారెక్టర్ కూడా ఒక డిజైన్ చేశారు. ఆ విశేషాలు ఏంటో, ఆ సినిమా ఎందుకు ఇట్లా సక్సెస్ అయింది, మిగతా సినిమాల కన్నా ఇది ఎందుకు బెటర్గా అనిపించింది అనే విషయాన్ని ఇవాళ మన విశ్లేషణలో కొద్దిగా మాట్లాడుకుందాం. సినిమా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా థియేటర్లో చూడండి. నా విశ్లేషణ మీద బేస్ అవ్వకండి. నేను చెప్పేది ఏంటంటే యంగ్ డైరెక్టర్స్, క్రియేటర్స్కి ఉపయోగపడేట్టుగా దానిలో పనికొచ్చే మాటలు ఏమైనా ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడానికి మాత్రమే నేను ఉపయోగిస్తూ ఉంటాను. తప్పకుండా సినిమా చూడండి, ఎంటర్టైన్మెంట్గా బాగుంది. పదండి మనం రివ్యూలోకి వెళ్దాం. ముందుగా కథను చెప్పుకున్నట్టయితే కిరణ్ అబ్బవరం ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ వేశాడో, ఆ కుమార్ అనే క్యారెక్టర్ వేసాడు. దానిలో బాగా రిచ్ కిడ్ అనమాట. కొంచెం అల్లరి చిల్లరగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే బేవర్స్గా, ఏం పని పాట లేకుండా, ఏది పట్టించుకోకుండా తల్లిదండ్రులు కానీ అసలు భవిష్యత్తును కానీ ఆలోచన లేకుండా తిరిగేటటువంటి ఒక కుర్రాడు. ఇలాంటి కుర్రాడు సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అయితే తండ్రి చాలా తాపత్రయపడుతుంటాడు, నేను ఎట్లాగడ దారిలో పెట్టాలి, ఎలాగొంటే డిగ్రీ పాస్ చేయించాలి, బీటెక్ పాస్ చేయించాలి అంటే రకరకాలుగా బాధలు పడుతూ ఉంటాడు. సో ఆ ప్రాసెస్లో ఎవరో ఒక జ్యోతిష్ని అడిగితే, సరే ఇక్కడ కాదని ప్లేస్ మారుద్దామని చెప్పి అక్కడికి మారుస్తారు. ఎక్కడికి? కేరళకి మారుస్తారు. కాదు, అక్కడికి మారుతుంది. అక్కడ అనుకోకుండా ఒక రోజున ఇట్లాగే చిల్లరగా తిరుగుతుండే, ఇతను పద్ధతి మార్చుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తాగి పడిపోయి ఒక రోజున ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంటే అక్కడ ఒక అమ్మాయి, అక్కడ ప్రొసెషన్లో, అంటే ఒక రకమైన క్రిస్టియన్స్ అందరూ కూడా ఒక గ్రూప్గా వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంటారు. దాని నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చి గబక్కను చూసి కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఇతనికి గాలి అందిస్తుంది. సో దాంతో ఇతను ఊపిరి తీసుకుని బతుకుతాడు. సో నన్ను రాత్రి బతికించిన అమ్మాయి, ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడి బతికించిన అమ్మాయి ఎవరు ఉందో ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి హఠాత్తుగా ప్రేమలో పడిపోయి లవ్ ట్రాక్ స్టార్ట్ చేస్తాడు. ఇక కాలేజీలో వచ్చే సీన్లు, లవ్ సీన్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాధారణంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఉన్నట్టుగానే ఉన్నాయి. ఆ తర్వాత ఇంటర్వ్యూలో వచ్చేసరికి ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి? అదొక రోగం. ఈ మధ్యకాలంలో ఒక రకమైన మానసిక వ్యాధి. ఆ మానసిక, ఇంతకుముందు మనం ఒక సినిమా చెప్పుకున్నాం, అది కానిస్టేబుల్ అనే సినిమాలో. దానిలో ఏమిటండి మ్యూకోమయోసిస్ అనేటువంటి ఒక వ్యాధి, అంటే మొహానికి గిట్ట వచ్చేటువంటి ఫంగల్ డిసీజెస్. ఇది ఒక మానసిక వ్యాధి. ఈ పోస్ట్ టర్మాటిక్ స్ట్రెస్ డిజార్డర్, అంటే బాగా స్ట్రెస్ వచ్చినప్పుడు, లేదా ఎవరైనా ప్రామిస్ని చేసి ఆమెకి ఏమైనా టెన్షన్ వచ్చినప్పుడు ఏదో ఒక అఘాయిత్యం చేసుకోవడం, కొన్ని సందర్భాలు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించి ఇట్లాంటి ఒక రకమైన మానసిక వ్యాధిని తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో మన వాళ్ళు స్క్రీన్ ప్లే పుస్తకాలు పక్కన పడేసి మానసిక వ్యాధి పుస్తకాలని, రకరకాల వ్యాధుల పుస్తకాలను కూడా డిసైడ్ చేసుకున్నారు. లేదా ఈ ట్రాక్ చాలా ఈజీగా ఉంటుందని పెట్టుకున్నారని, కానీ ఇది దీనిలో ఫలించింది. సో ఈ క్యారెక్టర్స్ డిజైన్ చేయటం కానీ, ఓవరాల్గా సినిమా తీసుకొచ్చేసరికి దీపావళి రిలీజ్లో అందరికన్నా ముందు రేసులో ఈ సినిమా ఉంది. చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సినిమా ఓవరాల్గా చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. మనం సినిమాలో ఎందుకు, ఏమేమి నాకు నచ్చాయి, ఏంటి కథా కమామిషు, దాని యొక్క స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎట్లా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. కథా స్క్రీన్ ప్లేలో మనం చెప్పుకోవాల్సిన మార్పు ఏంటంటే, మనం చాలా సందర్భాల్లో మనం స్క్రీన్ ప్లే విషయాలు చెప్పుకున్నప్పుడు, సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే చెప్పినప్పుడు ఒక విషయం చెప్తున్నాం. ఒక క్యారెక్టర్ ఏదైనా ఉంటే
ఆ క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్స్ అనేటి చెప్పుకోవాలంటే దానికి 4 క్యారెక్టర్లు ఉండాలనుకున్నాం. అదేమనుకున్నాము, దానికి ఒక క్యారెక్టర్కి ఒక గోల్ ఉండాలి, పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి, చేంజ్ ఉండాలి. సో ఇది ఒక మంచి క్యారెక్టర్. అంటే చేంజ్ అనేది లాస్ట్కి, అంటే బిగినింగ్లో ఉన్న క్యారెక్టర్ చివరికి ఎట్లా చేంజ్ అయింది అనేది ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది. ఏంటంటే ఈ సినిమాలో క్యారెక్టర్స్ యొక్క డిజైనే చాలా క్యారెక్టర్స్ మనకి, పర్టికులర్గా హీరో హీరోయిన్ క్యారెక్టర్స్, తర్వాత తండ్రి క్యారెక్టరు, నరేష్ క్యారెక్టరు, తర్వాత పెదనాన్న క్యారెక్టర్, మురళీధర్ వేసినటువంటి పెదనాన్న క్యారెక్టర్, ఇట్లా దాదాపుగా ఒక మెయిన్ 4-5 క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటి క్యారెక్టర్ డిజైన్ చాలా బాగా చేశారు. క్యారెక్టర్ బాగా డెప్త్గా ఆలోచించి రాసుకున్నారు. అది ఏదైనా ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఒక క్యారెక్టర్ని అద్భుతంగా ఉండాలి. క్యారెక్టర్ యొక్క జర్నీ ఏదైతే ఉందో అదే మెయిన్ సినిమా కథలాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయటం, ఇతను ఎలాంటి క్యారెక్టరు, ఈమె ఎలాంటి క్యారెక్టరు, ఇలా జరుగుతుంది, ఈమెకి ఇలాంటి సమస్య వచ్చింది, ఇది ఎలా, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యి ఎలా బయటకు వచ్చాడు అనేది అంటే ప్రాసెస్, దాన్నే బిగినింగ్ మిడిల్ అంటాం సింపుల్గా. ఈ ప్రాసెస్ అనేది స్క్రీన్ ప్లేలో చక్కగా ఉండటం, పర్టికులర్గా ఈ స్ట్రక్చర్లో కూడా సినిమా ఉండటం, ఇది రొమాంటిక్ కామెడీ జానర్కి కావాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా ఉండటం ఈ సినిమాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆకర్షణ. నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని తెలుగు సినిమాలు జ్ఞాపకం వచ్చాయి, కొన్ని క్యారెక్టర్లు కూడా జ్ఞాపకం వచ్చాయి. వాటిలో ప్రధానంగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే అహనా పెళ్ళంటి సినిమా. అహనా పెళ్ళంటిలో పిసినారి తండ్రి ఉంటాడు. ఈ సినిమాలో తండ్రి కొడుకులు ఎవరైతే ఉంటారో ఆ సినిమాలో కూడా తండ్రి కొడుకులు అక్కడే ఉంటారు. అక్కడ కూడా తల్లి ఉండదు. తండ్రి కూడా చాలా రిచ్, ఈ కుర్రవాడు ఇంత మరీ తాగుబోతు అల్లరి చిల్లర కాగా అలా తిరుగుతూ ఉంటాడు, సరదాగా ఉండే వ్యక్తి అనమాట. అక్కడ కూడా ఒక ప్రేమలో పడతాడు. అక్కడ వాళ్ళిద్దరూ అట్లాగే ఎక్స్ట్రీమ్గా ఎట్లా ఉంటారు, ఇక్కడ కూడా తండ్రి కొడుకులు కూడా చూపించారు. అక్కడ తండ్రి చెప్తాడనమాట, పలానా వాడి కూతుర్ని ప్రేమించావా, అస్సలు నీకు అది వర్కౌట్ కాదు, వాడిని మెచ్చుకోవటం, వాడితో ఓకే చేసుకోవటం అనేది చాలా కష్టం అని చెప్తాడు. సో అట్లాంటి ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ అక్కడ చూపించారు. ఇక్కడ కూడా హీరోయిన్కి ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ పెట్టడం, అలాగే నరేష్ క్యారెక్టరు దాన్ని డిజైన్ చేసిన విధానం, కొన్ని చాలా సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు పాత సినిమాల్లో క్యారెక్టర్ లాగా అనిపించే, కానీ ఇక్కడ సీన్స్ అన్నీ కొత్తగా ఉండటం అది ఈ సినిమాకి ప్లస్ అయింది. కామెడీ కూడా కొన్ని సందర్భాల్లో పండింది, కొన్ని సినిమాల్లో కథ నడిచింది. కొంత ఫస్ట్ హాఫ్లో కొద్దిగా కాసేపు మనకి అక్కడక్కడే కథ తిరుగుతున్నట్టు అనిపించినా కానీ సెకండ్ హాఫ్ చకచకా తీసుకెళ్ళారు. సో సమస్య ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాని నుంచి పారిపోతామని ప్రయత్నిస్తాడు. దాని చివరికి ఆ సమస్యను అతనే పరిష్కరించుకుంటాడు. పెద్దవాళ్ళు ఎవరు పరిష్కరిస్తే డాక్టర్ కూడా పరిష్కరించాలి. ఇదే మనం రొమాంటిక్ కామెడీలో చెప్పుకుంటాం. వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటారు. ఆ అమ్మాయిని అతనే మార్చుకోవడానికి ఒక చిన్న ట్రిక్ వేస్తాడు. ఆ సినిమా ఏంటో అనేది లాస్ట్లో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పడం అంతా మంచి పద్ధతి కాదు. ఓవరాల్గా సినిమా చూస్తే చాలా చక్కగా ఉంది, మీరు చూడొచ్చు. కొన్ని బూతు మాటలలాగా కొన్ని ఓవర్ ద బోర్డ్ వెళ్ళినటువంటి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అవి ఇవాళ స్టేజ్ మీద పబ్లిక్గా జనాలే మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఓకే అనాలో ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. నేనైతే మాత్రం చెప్తున్నాను, అందరూ కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందని మరొకసారి చెప్తున్నాను. ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కథ ఉండాలి. ఆ కథలో ప్రధాన పాత్ర ఉండాలి. ఆ ప్రధాన పాత్రకి బలమైన క్యారెక్టరైజేషన్ ఉండాలి. దానికి క్యారెక్టర్స్ కావాల్సినటువంటి లక్షణాలు ఏమైనా ఆ లక్షణాలు దానిలో ఉండాలి. ఉంటే ఆ క్యారెక్టర్ దాని యొక్క సమస్యలోంచి అలా ముందుకు తీసుకెళ్ళటం. ఇక్కడ సమస్య మనం సినిమా చూస్తున్నప్పుడు అనుకుంటాం హీరోయిన్ అనుకుంటాం, కానీ హీరోకి కూడా సమస్య ఉంది. ఏంటది? బలాదురుగా తిరగటం, తల్లిదండ్రుల మీద రెస్పాన్సిబిలిటీ, దేని మీద రెస్పాన్సిబిలిటీ లేకుండా, జీవితం మీద భవిష్యత్తు మీద రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఆలోచన లేకుండా బతికినటువంటి క్యారెక్టర్. చాలా సందర్భాల్లో క్యారెక్టర్ సినిమా చూస్తుంటే బోల్డ్ మంది చిన్న చిన్న క్యారెక్టర్లు, కొన్ని సన్నివేశాలు సినిమా కాలేజ్ రోజుల్లో అనిపిస్తూ ఉంటాయి. నేను ఈ మధ్యకాలంలో ఒక ఫ్యామిలీ ఇన్సిడెంట్ మా బంధువుల్లో ఒకటి జరిగిందనమాట. అది నేను ఫస్ట్ ఇది చెప్తాను సినిమాలో. లాస్ట్లో ఒక సందర్భంలో ఈ టెన్షన్ భరించలేక ఈ అమ్మాయిని వదిలేస్తాను వెళ్ళిపోతాను అంటాడు. అక్కడ నరేష్ క్యారెక్టర్ వచ్చి చెప్తుంది, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఉంటున్నావు, నీ తండ్రి అంటే ప్రేమ అంటే నీకు అసలు తెలుసా, ప్రేమించానన్నావు అని చెప్పి ఒక డైలాగ్ చెప్తాడు. ఆ తర్వాత అతను రిలీజ్ అవుతాడు హీరో. ఇలాంటి రియలైజేషన్ అనేది తల్లిదండ్రులు పిల్లలకి కలిగించబోవడం వల్లనే ఈ రోజున టెన్షన్ భరించలేక పెళ్ళైన నెలకే 2 నెలలకే ఒక్కోసారి సంవత్సరానికి 6 నెలలకి వెంటనే ఎక్కువ అడ్జస్ట్ కాలేక విడాకులు తీసేసుకుంటున్నారు. అంటే నచ్చకపోవటం, ఏదో ఒక నచ్చకపోవడం. అన్నీ నచ్చాయి, బంధువులందరినీ పిలిచారు, కార్లు వేశారు, పెద్దగా లక్షలు పెట్టారు, బోల్డ్ మంది పిలిచారు, భోజనాలు పెట్టారు, బాజా బాధ్యతలు చేశారు, రకరకాల పద్ధతుల్లో పెళ్ళిళ్ళు చేశారు, అయిపోయింది. కరెక్ట్గా సంవత్సరం అయితే వీళ్ళ పద్ధతులు నచ్చలేదని విడిపోతారు. ఇదేమిటి విచిత్రంగా ఎందుకుంటుందంటే
తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి వాస్తవాలను తెలియచెప్పే విధానంలో తేడా ఉంది. ఆ తేడా అనేది గమనించకపోవటం వల్లే ఇక పక్కన టెన్షన్ రాగానే వెళ్ళిపోతా ఉన్నారు. అలా కాదు, టెన్షన్ కూడా బేర్ చేసి నువ్వు ఇన్ని సంవత్సరాలు అవమానించినప్పుడు కూడా నేను స్టిల్ ఇంకా ఈరోజు కూడా ప్రేమిస్తున్నాడు తండ్రి. అదిరా ప్రేమ. జస్ట్ ప్రేమించానన్నావు, జస్ట్ అప్పుడే నువ్వు వదిలించుకుంటావు, ఇదేం ప్రేమరా అని చెప్పి అడిగేసరికి ఆలోచన. ఇది ఆలోచన అనేది ఈ సినిమాలో హీరోనే కాదు, ఇవాళ ఉన్న యూత్ ప్రతివాడు ఆలోచించాలి. అమ్మాయిని చూస్తాడు, బాగుందంటాడు, తర్వాత 4 రోజులు పోయిన తర్వాత అమ్మాయి మీసాలు ఉంది, లేదా లావుగా ఉంది, నల్లగా ఉంది, తెల్లగా ఉంది, నాకు సపరేట్ లేదు, నేను చెప్పినట్టు లేదు అంటూ వదిలేసేయటం. ఇలా చేశారు పూర్వకాలంలో. అలాంటి ఎగ్జాంపుల్గా క్యారెక్టర్ అతను కూడా తెలుసుకుంటాడు, నరేష్ క్యారెక్టర్ కూడా తెలుసుకుంటాడు. ఎప్పుడో చిన్నప్పుడు ఏదో టచ్ ఉన్నదని ఆ టచ్ కోసం వెంటాడటం, అతను కూడా డాక్టర్ ద్వారా పరిష్కరించబడతాడు. ఇట్లా క్యారెక్టర్లు వాళ్ళ యొక్క పరిస్థితుల నుంచి బయటకు వచ్చి కొంత చేంజ్ కనపడటం అనేది ఈ సినిమాలో మనకి బాగా కొట్టొచ్చినట్టుగా కనిపించేటువంటి అంశం. ఇట్లా క్యారెక్టర్ల యొక్క చేంజ్ ఉండటం, వాడు రకరకాలుగా యాటిట్యూడ్స్తో ఉండటం, రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటం, చివరికి వచ్చేసరికి వాటిలో గుణాత్మకమైన చేంజ్ కనపడటం అనేది ఈ సినిమాలో, చిన్న సినిమా అయినప్పటికీ దీనిలో చాలా బాగా కనపడింది. కాబట్టి రైటరు ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ అవుతున్నాడో చాలా వరకు బాగా తీసాడు. అక్కడక్కడ చిన్న చిన్న లూప్స్ ఉంటాయి. ఫస్ట్ సినిమా కాబట్టి మనం కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్గా సినిమా అయితే రైటింగ్ విషయంలో కానీ, తర్వాత టేకింగ్ విషయంలో కానీ చాలా బాగా తీశారు. ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఇంకా బాగుండేది. ఇంకా బాగా తీయచ్చు, ఇంకా బాగా చేయొచ్చు, బూతులు లేకుండా కూడా చేయొచ్చు. ఇదివరకు మరి అహనా పెళ్ళంట సినిమా తీయలేదా జంజాల గారు, ఇప్పుడు కూడా అది కల్ట్ క్లాసిక్ లాగా ఉండిపోతుంది. ఎప్పుడు చూసినా బాగుండదు. మరి దానిలో బూతులు వాడాడా? ఇదే అర్థం చేసుకోవాలి. నేను అదే అంటుంటాను, లాంగ్వేజ్ విషయంలో మనకు ఒక లవ్ ఉండాలి. బయట పబ్లిక్లో మాట్లాడే లాంగ్వేజ్ వేరు, సినిమాలో లేదా ఒక పర్టికులర్ ఆర్ట్ ఫామ్లో మాట్లాడేటువంటి లాంగ్వేజ్ వేరు. జనరల్గా మాట్లాడుతున్నారు కదా, మనం మాట్లాడే వాళ్ళు కూడా యూత్ని ప్రతిబింబించాలి మాట్లాడతాం. అలా కాదు, అది తప్పించుకుపోయే మార్గం. బూతులు మాట్లాడటం కోసం, బూతులు వినటం కోసం, బూతుల్లో ఆనందం ఎత్తుకోవడం కోసం ఎవరు టికెట్లు దారు. ఫ్యామిలీతో వస్తున్నప్పుడు కొంచెం ఎంబరాసింగ్ ఉంటుంది. ఏదో కోపంలోనో మరోటో యాటిట్యూడ్లో గబక్కన బూతులు మాట్లాడతారు, కానీ అది ఎవరో ఒక లక్షణంగా ఉండాలని మాత్రం ఎవరు అనుకోరు. ఏదో అకేషన్లో ఎవరో మందు తాగుతారు కానీ తాగుబోతు కొడుకు ఎవరు అనుకోరు. ఏదో కోపం వస్తే ఒక చిన్న కొట్లాట్లు పెడతారు, కానీ ప్రతివాడు ప్రతిరోజు కొట్లాట్లు కావాలని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు. ఈ విషయాన్ని గుర్తించి అందరూ కూడా సంయమనం పాటించాలని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా అనేది చూడండి, యంగ్ డైరెక్టర్స్, రైటర్స్, తర్వాత ఎవరైనా చూడండి, బాగుంది ఎంటర్టైన్మెంట్. మీరు పెట్టినటువంటి డబ్బులకి కరెక్ట్ చక్కటి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. మరొక మంచి అంశంతో కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.